పర్లేదు. ఇప్పుడు ఇది వస్తుందా రాదో కూడా తెలియదు. ఇప్పుడు 2020లో రిలీజ్ అన్నారు మహేష్ బాబు గారి సినిమా రాజమౌళి. నాకు తెలిసి 2030 అవుతుందేమో అనిపిస్తుంది. అంత త్వరగా అయిపోదు. ఇప్పుడు ఈ ఒక్క విజువల్స్ కే కనీసం 60 రోజులు షూట్ చేశారంట. 60 రోజుల్లో ఏం చెక్కావన్న రాజమౌళి గారు. మీలాంటి వాళ్ళు నిజంగా మా తెలుగు ఇండస్ట్రీలో ఉండడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. మీ వల్లే బతుకుతున్నాం. ఇంతమంది కెమెరా వాళ్ళు, ఇంతమంది మీడియా, ఇంత వాళ్ళకు మీ వల్లే బతుకుతున్నాం సార్. మన తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లి ఎక్కడో పెట్టేశారు. నాకు తెలిసి రాజమౌళి గారికి భారతరత్న ఇవ్వాలి, మన మహేష్ బాబు గారికి ఆస్కార్ ఇవ్వాలి ఈ సినిమాతో, SSMB 29తో. ఆ వారణాసి టైటిల్ కూడా ఎంత బాగుంది. ఓపెనింగ్ షాట్ నుంచి అన్న ఏందన్నా అసలు భూకంపాలు వస్తున్నాయి, ఐస్ క్యూబ్స్ కింద టైటానిక్ చూపిస్తున్నాడు. చరిత్రలో ప్రియాంక చోప్రా దేవత మీద పడిపోతుంది, యానిమల్స్ వస్తున్నాయి, ఎక్కడ అన్ని కలిపేశాడన్న. అంటే రే మీకు దమ్ముంటే ఊహించుకోండి రా భయ్, నేను ఏం తీస్తున్నాను, మీకు దమ్ముంటే మీరు ఊహించుకోండి రా భయ్ అని చెప్పారు రాజమౌళి గారు. మనం ఊహించుకోగలుగుతామా ఇప్పుడు ఏం తీస్తున్నాడు సార్? మహేష్ బాబు గారు లాస్ట్ లో అంటే ఒక ప్రపంచాన్ని చూపించినాక మహేష్ బాబు గారు సింపుల్ గా అట్లా ఆవు మీద వస్తుంటే చిన్నగా అయిపోయింది. అంటే విజువల్స్ పరంగా ఆయన చాలా సీరియస్ లుక్ లో చాలా బాగున్నాడే తప్ప, బట్ ఆ విజువల్స్ కి ఈయన ఎక్కడో నాకు కొంచెం మహేష్ బాబు గారు బాగున్నారు. ఫస్ట్ టైం మన మహేష్ బాబు గారు 6 ప్యాక్ లో చూపించబోతున్నారు. ఎంతో మంది డైరెక్టర్లు ట్రై చేశారు ఆయన్ని అలా చూపించాలని, బట్ రాజమౌళి గారు తెలుసు కదా ఆయన దగ్గరికి వస్తే ఎట్లా పిండుతాడో. సో మహేష్ బాబు గారిని కూడా 6 ప్యాక్ లో చూపించిన దానికి రాముని గెటప్ లో చూడబోతున్నాం మన మహేష్ బాబు గారు. పర్ఫెక్ట్ మ్యాచ్. మనం రామునిగా ఈయన చూసాం, రామ్ చరణ్ గారిని చూసాం RRR లో, బాహుబలి ప్రభాస్ గారిని కూడా చూసాం. బట్ మహేష్ బాబు గారే అసలు రాముడు అంటే, ఆ అందం ఆయనకు ఉంటుంది. సో ఫైనల్ గా ఈ సినిమా చూసి చచ్చిపోతే చాలా అన్న ఫీలింగ్ లో ఉన్నామన్న. చాలా ఓడు ఆయన నిజంగా. రాజమౌళి గారి దగ్గర నాకు ఒక గొప్ప విషయం ఏంటంటే కంటెంట్ ఉంటే తప్ప పార్ట్ 2 తీయడు ఆయన. ఇప్పుడు ఆయన RRR 2 చేసుకుంటే ఆయనకి మంచిగా 2,000-3,000 కోట్లు వస్తాయి. బట్ అది పక్కన పారేసి మహేష్ బాబు అలాంటివి చేయడం అనేది అంటే ఫ్యాషన్ అనేది ఉంటుంది కదా, అవసరం లేకుండా పార్ట్ 2 తీయడు, ఏ సీన్ రాసుకోడు, ఓన్లీ స్క్రిప్ట్ కోసమే 2 సంవత్సరాలు టైం తీసుకు. ఎప్పుడు RRR వచ్చిందన్న, ఎన్ని సంవత్సరాలు అయింది? అప్పటి నుంచి ఇప్పుడు వరకు స్క్రిప్ట్ చెప్తున్నాడంటే ఆ డెడికేషన్ చూడన్న. నిజంగా అవతార్ డైరెక్టర్ కూడా వచ్చి కాలు మొక్కాలన్న రాజమౌళి గారిని. మించిపోయాడన్న. అన్న ఆ బొమ్మలు చూపించి అవతారు, స్పైడర్ మ్యాన్, బొక్క బోసానం పెట్టి డబ్బులు సంపాదించేదానికన్నా మన పురాణాలు, మన దేవుని గురించి చూపించి డబ్బులు సంపాదించుకోవడం మేలు కదన్న. రాజమౌళి గారు మన ధర్మాన్ని ప్రపంచానికి చూపించబోతున్నాడు. ప్రపంచానికి అసలు ప్రపంచం మొత్తం వీళ్ళంతా మహా అంటే బాలీవుడ్ అక్కడి వరకే వెళ్ళారు. హాలీవుడ్ వరకు కూడా మా హనుమంతుడు ఇలా ఉంటారు రాబాయ్ అని చూపించబోతున్నాడు. మన సూపర్ హీరోస్ వాళ్ళే సూపర్ హీరోస్ కదా. బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్, అవతార్లు వీళ్ళు అయితే మా ఇండియాలో కూడా సూపర్ మ్యాన్ ఉన్నారు రాబాయ్, మా వాళ్ళు వస్తుంటే ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి నిజంగా నేను చూస్తా అంటేనే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న.